హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. ఈరోజు కిడ్స్కి ద మోస్ట్ ఫేవరెట్ కుల్ఫీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే మనకి ఇంట్లో పిల్లలు ఉంటూనే ఉంటారు. ఎప్పుడు ఏదో ఒకటి చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఇలా వెరైటీగా కుల్ఫీ ఐస్ క్రీమ్ని చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. మనం చేస్తే అది ఇంకా హెల్తీగా హైజెనిక్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎన్ని ఐస్ క్రీమ్స్ తిన్నా కూడా మనకి ఏమీ అనిపించదు. అలానే కుల్ఫీ కట్ ఐస్ క్రీమ్ని కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేస్తున్నానండి. ఇవి చాలా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. కుల్ఫీ ఐస్ క్రీమ్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఇలా మందంగా ఉండే గిన్నెని పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నాక కొంచెం ఒక 2 స్పూన్ల వాటర్ వేసి కొంచెం హీట్ అవ్వనివ్వండి. ఆ వాటర్ హీట్ అయ్యాక పాలని వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల కింద పాలు అనేవి అడుగంటకుండా ఉంటుంది. ఒక్కోసారి మనం పాలని మరిగించేటప్పుడు కింద అడుగంటేస్తూ ఉంటుంది కదండి, అలా ఉండకూడదు. మనకు అలా మాడు పట్టేస్తే టేస్ట్ అంతా కూడా పాడైపోతుంది. నేను ఇక్కడ 1 లీటర్ వరకు పాలని తీసుకుంటున్నానండి. పాలన్నీ కూడా కొంచెం ఆ వాటర్ మరిగాక వేసుకొని ఇలా ఒక్కసారి గరిటెతో కలుపుకోండి. ఈ పాలలో కొంచెం పాలని ఒక కప్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. కుల్ఫీ ఐస్ క్రీమ్ చేసుకోవటానికి ఫుల్ ఫ్యాట్ క్రీమ్ మిల్క్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. మనకి రిచ్గా క్రీమీగా ఉంటుంది కాబట్టి థిక్నెస్ అనేది ఆటోమేటిక్గా ఏం వేయకపోయినా, మిల్క్ పౌడర్ వేయకపోయినా కూడా వస్తుంది. ఇప్పుడు మనం ఇలా పక్కకి తీసుకున్న మిల్క్లో 1 స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ని మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. నేనైతే ఇక్కడ గేదె పాలని తీసుకుంటున్నానండి, బఫెలో మిల్క్ని తీసుకుంటున్నాను. మీరు ప్యాకెట్ మిల్క్ని కూడా తీసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 10-12 వరకు బాదం, 10-12 వరకు జీడిపప్పు, అలానే 4 ఇలాచీ పలుకులని తీసుకొని ఇలా కోర్స్గా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా మధ్య మధ్యలో పాలని గరిటెతో కలుపుతూ ఉండండి. నేను మీకు ముందే చెప్పాను కదా, కింద అడుగంటకుండా ఉండాలి. అందుకని ఇలా కలుపుతూ ఉండడం మంచిదండి. ఇప్పుడు పాలు అనేవి పొంగొచ్చాయి కదండి, మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇలా మనకి అంచుల వెంబట కానీ ఇలా మీగడ ఫామ్ అయింది కానీ ఇలా గరిటెతో మిక్స్ చేస్తూ పాలల్లో కలిసేటట్టు మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి. ఇలా మనం పాలని అప్పుడప్పుడు ఇలా మిక్స్ చేస్తూ ఉంటే గరిటెతో కింద మనకి మాడు పట్టకుండా ఉంటుంది. అలానే అంచుల వెంబట ఉన్న మీగడని కూడా స్క్రాచ్ చేస్తూ పాలల్లో మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మరిగించుకున్నాక, అంటే పొంగు వచ్చిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోండి పాలని. అలా మరిగాక కొంచెం మనకి పాల క్వాంటిటీ తగ్గుతుంది. ఆ తగ్గిన టైంలో మనం ముందుగా చేసి పెట్టుకున్న బాదాం, జీడిపప్పు, ఇలాచీ పౌడర్ని వేసేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ మిశ్రమం ఉంది కదండి, ఇప్పుడు ఆ కార్న్ఫ్లవర్ పాలని ఇంకొకసారి మిక్స్ చేసుకోండి. మనం పాలల్లో వేసే ముందు ఒకసారి కలుపుకోవడం మంచిది. అది కూడా సిమ్లో పెట్టండి. పాలని సిమ్లో పెట్టి కొంచెం కొంచెం వేస్తూ గరిటెతో మిక్స్ చేస్తూ వేయండి. వేస్తే మనకి ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉంటే మనకి పాలు అనేవి చిక్కబడతాయి. మనం కార్న్ఫ్లవర్ వేయటం వల్ల పాలు కొంచెం దగ్గర పడి చిక్కబడతాయండి. ఇలా క్రీమీగా తయారవుతాయి. కార్న్ఫ్లవర్ వేయటం వల్ల మనకి కుల్ఫీ కూడా చాలా క్రీమీగా వస్తుంది. ఇప్పుడు మనం ఆ పాలని చిక్కబడ్డాక పక్కన పెట్టి ఉంచుకోండి. ఇప్పుడు క్యారమెల్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టుకొని షుగర్ని నేను 1 కప్ తీసుకుంటున్నానండి. 1 కప్ షుగర్ని డైరెక్ట్గా ప్యాన్లో వేసుకోవాలి. మనం ఏ విధమైన వాటర్ వేయక్కర్లేదు. షుగర్ని క్యారమలైజ్ చేసుకోవాలండి. స్టవ్ మనం స్టార్టింగ్లో హైలో పెట్టినా కూడా కరిగే టైంకి స్టవ్ని మీడియం కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకోవడం చాలా మంచిదండి. లేదు అంటే మనకి కుల్ఫీ చేదొచ్చేస్తుంది. ఈ క్యారమెల్ అనేది మనం మిల్క్లో మిక్స్ చేస్తున్నప్పుడు మరీ ఎక్కువగా మనం హై ఫ్లేమ్లో పెట్టి ఈ క్యారమెల్ అనేది చేసేటప్పుడు కుల్ఫీ చేదొస్తుంది మిల్క్లో మిక్స్ చేసినప్పుడు.
సో మీరు ఈ ప్రాసెస్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా చేసుకోవాలండి. లేదు ఇది మాకు కష్టం అనుకుంటే డైరెక్ట్ షుగర్‌ని పాలల్లోనే మిక్స్ చేసుకొని చేసుకోండి. సిమ్‌లో పెట్టి ఈ షుగర్‌ని మెల్ట్ చేసుకోవాలి. మెల్లగా మెల్ట్ చేసుకోండి. జస్ట్ షుగర్ కరిగితే సరిపోతుంది. ఇది మనకి కలర్‌నిస్తుందండి కుల్ఫీకి. ఈ ప్రాసెస్ చేయడం వల్ల మంచి కలర్, అలానే మంచి టెక్స్చర్ కూడా ఉంటుంది. ఆ క్రీమీనెస్ అనేది బావుంటుంది. ఇప్పుడు మనకి చూసారు కదా, షుగర్ అనేది మెల్లగా మెల్ట్ అవుతుంది. నేనిప్పుడు సిమ్‌లో పెట్టి మాత్రమే చేస్తున్నానండి. మీరు బాగా అబ్జర్వ్ చేసేటట్టయితే చాలా టైం తీసుకుంటుంది ఈ షుగర్ అనేది మెల్ట్ చేసుకోవటానికి. సో నేను సిమ్‌లో పెట్టడం వల్లే టైం తీసుకుంటుంది. త్వరగా అయిపోవాలని హైలో పెట్టేస్తే మనకి కలర్ అంతా బ్లాక్‌గా అయిపోయి మనం ఇది మిల్క్‌లో మిక్స్ చేసేటప్పుడు, కుల్ఫీ చేసేటప్పుడు మనకి చేదుగా ఉంటుందన్నమాట. కుల్ఫీ అనేది చేదుగా వస్తుంది. టేస్ట్ కూడా మనకి అనిపించదు. కాబట్టి ఈ ప్రాసెస్ జాగ్రత్తగా చూసి చేసుకోండి. చూసారు కదా, మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి. కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు. చూసారు కదా, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న పాలల్లో యాడ్ చేయాలి. పాలు ఇప్పుడు సిమ్‌లో పెట్టుకొని ఇలా షుగర్ సిరప్‌ని మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా ఈ షుగర్ సిరప్‌ని వేసుకొని మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదండీ, కొంచెం కొంచెమే వేస్తున్నాను. అండ్ మనకి పాలనేవి మంచి కలర్ అనేది చేంజ్ అవుతోంది. మనం కొంచెం కొంచెం వేస్తూ ఉంటే కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి టోటల్‌గా. ఇప్పుడు మనం టేస్ట్ కూడా చూసుకొని షుగర్ సరిపోకపోతే మీకు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నాకైతే సరిపోయిందండి. షుగర్ కరెక్ట్‌గా సరిపోయింది. ఎక్కువ అవ్వలేదు, అలా అని తక్కువ అవ్వలేదు. మైల్డ్‌గానే ఉంది. మరి ఎక్కువ స్వీట్‌గా కూడా అనిపించలేదు. ఇప్పుడు మనం మొత్తంగా అంతా కూడా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇదంతా కూడా కలిపేసుకున్నాక నేను ఒకసారి టేస్ట్ చూసుకుంటున్నానండి. నాకైతే కరెక్ట్‌గా ఒక కప్ షుగర్ అయితే సరిపోయింది. అండ్ నేను ఫైనల్‌గా ఇంకొక 10 బాదామ్స్, 10 జీడిపప్పు, అలానే ఒక 2 ఇలాచీ కలిపి మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఫైనల్‌గా యాడ్ చేసుకుంటున్నాను. ఇది నేను ఎక్స్ట్రా థిక్నెస్ కోసం యాడ్ చేస్తున్నానండి. మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. ఇష్టమైతేనే యాడ్ చేయండి. లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. నట్స్ పౌడర్ మనం ఎంత ఎక్కువ వేసినా కూడా టేస్ట్ బాగానే ఉంటుందండి. మనకి ఇంకా కొంచెం క్రీమీగా చాలా యమ్మీగా అనిపిస్తుంది టేస్ట్ అనేది. సో అందుకని నేను కొంచెం ఎక్స్ట్రాగా వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ టోటల్గా ఒక 25 వరకు బాదాం కానీ జీడిపప్పు కానీ విడివిడిగా 25 వరకు వేసుకున్నానండి. నాకెందుకో అనిపించింది ఫైనల్‌గా ఇంకొంచెం వేద్దాము, అప్పుడు ఇంకా టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పి. సో అందుకే నేను కొంచెం మళ్ళీ గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను. 1 లీటర్ వరకు పాలు కాబట్టి కొంచెం ఎక్కువ నట్ పౌడర్ అయితే నాకు పడింది అనిపించింది. సో నేను కొంచెం ఎక్కువ నట్ పౌడర్‌ని ప్రిఫర్ చేసుకుంటున్నాను. అండ్ మనకి అది కూడా హెల్తీనే కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు నాకు ఇది మొత్తం కూడా స్టవ్ మీద పెట్టిన ప్రాసెస్ అయిపోయిందండి. ఇప్పుడు చల్లారి పెట్టుకోవాలి. మొత్తంగా చల్లారితే ఇంకొంచెం థిక్‌గా చిక్కగా ఇలా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని స్మూత్‌గా బ్లెండ్ చేసుకోండి. నేను చూపించిన విధంగా ఇలా నురగలాగా వస్తే మనకి కుల్ఫీ కూడా చాలా బాగా వస్తుందండి. ఇలా క్రీమీగా నురగలాగా ఫామ్ అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోండి. 1 నిమిషం పాటు మిక్సీ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదండీ, మనం కుల్ఫీ కట్ కోసం ఇలా ఫ్లాట్‌గా ఉండే బాక్సెస్ అయితే సరిపోతుందండి. ఏదైనా తీసుకోవచ్చు, స్టీల్‌వైనా ప్లాస్టిక్‌వైనా. ఇలాంటి మౌల్డ్స్ లేకపోతే అలాంటి డిస్పోజబుల్ టీ కప్స్‌లో కూడా వేసి చూపిస్తానండి మీకు. లేదు అంటే కుల్ఫీ మౌల్డ్స్ మనకి ఆన్లైన్‌లో కానీ బయట డీమార్ట్‌లో కానీ అవైలబుల్‌గా ఉంటాయి. అవి తెచ్చుకొని కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ మనకి అల్యూమినియంలో కూడా దొరుకుతూ ఉంటాయండి కుల్ఫీ మౌల్డ్స్, వాటిలో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మిక్సీ చేసిన వాటిని ఇలా మౌల్డ్స్‌లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను.
చూడండి ఎంత క్రీమీగా ఉందో. ఈవెన్ మీకు కుల్ఫీ అయ్యాక కూడా చాలా క్రీమీగా, చాలా టేస్టీగా ఉండింది. ఒకసారి మీరే ట్రై చేయండి. మనకి బయట కుల్ఫీ అనేది ఎలా ప్రిపేర్ చేస్తారో తెలీదు. అండ్ పిల్లలు సమ్మర్ కాబట్టి, అందులోనూ హాలిడేస్ కాబట్టి అడుగుతూ ఉంటారు కదా, ఐస్ క్రీమ్స్ కావాలి అని చెప్పి. ఇలా హెల్తీగా ఇంట్లోనే మనం ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసాము అంటే బాదాం, జీడిపప్పు కూడా క్రష్ చేసి వేసుకున్నాం కదా, అది పిల్లలకి హెల్తీనే కాబట్టి మనమైతే హైజెనిక్గా కూడా ప్రిపేర్ చేస్తాము. మనం మంచి మిల్క్ని యూస్ చేస్తాము. అన్నీ కూడా ఇంట్లో చక్కగా ఉన్న వాటితోనే చేసుకోవచ్చు కదండి. ఏ విధమైన నేను బయట ప్రిజర్వేటివ్స్ కూడా యూస్ చేయలేదు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కుల్ఫీ మౌల్స్ని ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇప్పుడు ఇంట్లో ఏమైనా స్టీల్ గ్లాసులైనా ఉన్నా కూడా వాటిలో కూడా ఇదే ప్రాసెస్ చేయండి. లేదు ఇలాంటి డిస్పోజబుల్ టీ కప్స్ ఉంటే దాంట్లో కూడా ఇలా ఫిల్ చేసేసుకొని పైనుంచి ఏదైనా ఒక కవర్తో ఇలా క్లోజ్ చేసేయండి. అల్యూమినియం ఫాయిల్ ఉంటే దాంతోనైనా ఈజీగా క్లోజ్ అయిపోతుంది. దానికైతే ఇలా రబ్బర్ బ్యాండ్ పెట్టక్కర్లేదు. ఇది జస్ట్ సిల్వర్ ఫాయిల్ కాబట్టి, అంటే సిల్వర్ కవర్ కాబట్టి నేను ఇక్కడ రబ్బర్ బ్యాండ్ని పెడుతున్నాను. మీ దగ్గర ఏమి లేకపోతే ఒక కవర్ ఉంటుంది కదండి, ఆ కవర్ని ఇలా, ఇది కూడా ఒక సిల్వర్ కవరే, కవర్ని ఇలా ఫోల్డ్ చేసేసి రబ్బర్ బ్యాండ్ వేసేయండి. వేసేస్తే ఇంకా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చాక్తో కొంచెం స్లిట్ చేయండి పైనుంచి. ఫస్ట్ పిల్లలు ఏదో ఒకటి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వాలి అని అనుకుంటారు, కానీ భయపడతారనమాట మనం ఏదో ఒకటి అంటామని. అది కవర్ కాబట్టి ఈజీగా అవ్వలేదు, మళ్ళీ నాకు ఇచ్చేశాడు మా అబ్బాయి. సో నేను చేశానన్నమాట. పైన చిన్న హోల్ చేసి ఇలా స్టిక్స్ పెట్టేసేయండి. ఇలా స్టిక్స్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఇది మీకు ప్రాసెస్ అనిపిస్తే ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేశాక అది కొంచెం మనకి థిక్ అవుతుంది కదండి, అప్పుడు స్టిక్స్ పెట్టేసినా కూడా మనకి ఫ్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు నేను స్టీల్ బాక్స్లో మిగిలింది కుల్ఫీ కట్ ఐస్ క్రీమ్ కోసం మొత్తం ఫిల్ చేసేసి ఇలా బాక్స్ మూత పెట్టేసి దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మొత్తం కూడా నేను నైట్ చేసి పెట్టానండి. ఇప్పుడు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్కి చక్కగా ఇలా ఫ్రీజ్ అయిపోయి ఉన్నాయి. ఇలా ఒకసారి రౌండ్గా మనం చేత్తో, మన చేతికి ఉన్న టెంపరేచర్తోనే ఇలా డీమాల్డ్ అయిపోతుందండి. ఇలా మనం రబ్ చేసామంటే చేత్తో చక్కగా డీమాల్డ్ అయిపోతాయి. లేదు అంటే నార్మల్ వాటర్లో ఒకసారి డిప్ చేసి ఒక్క సెకండ్ ఇలా డిప్ చేసి తీసినా కూడా డీమాల్డ్ అయిపోతాయి. ఈజీగా అయిపోతుంది డీమాల్డ్ అనేది. చూడండి చక్కగా వచ్చేస్తున్నాయి. ఇది నేను పేపర్ కప్స్లో పెట్టిన కుల్ఫీ. మనం స్టీల్ గ్లాసెస్లో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు మన దగ్గర ఇలాంటి మౌల్డ్స్ ఉన్నప్పుడు ఇలా మౌల్డ్స్లో పెట్టినప్పుడు కూడా ఈజీగా డీమాల్డ్ చేసేయచ్చు. ఇది ఇలానే వాటర్లో 1 నిమిషం పాటు ఇలా డిప్ చేసి తీసేసి ఇలా డీమాల్డ్ చేసేయచ్చు. ఇప్పుడు మనం కుల్ఫీ కట్ ఐస్ క్రీమ్ కోసం స్టీల్ బాక్స్లో వేసాం కదండి, దాన్ని ఇలా నైఫ్తో మధ్యలోకి గుచ్చి ఒకసారి ఇలా రోల్ చేయండి. రోల్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. వచ్చేసాక ఇలా మనం నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు. ఇలా రౌండ్గా కట్ చేసుకొని ఎంత సాఫ్ట్గా వెళ్తుందో చూడండి. నైఫ్ అనేది చాలా బాగుంది, క్రీమీగా వచ్చిందనమాట. సో అందుకే అది ఈజీగా ఇలా స్మూత్గా కట్ అయిపోతుంది. చాలా బాగున్నాయి, టేస్టీగా ఉన్నాయి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్గా ఇలా చాప్ చేసిన బాదాంని స్ప్రింకిల్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా బాగున్నాయి కదండి. అండ్ నాకు ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఒక కుల్ఫీ చేసే ఎక్స్పీరియన్స్ అయితే ఇదే ఫస్ట్ టైం. చాలా బాగా కూడా వచ్చాయి. నాకు అనిపించింది ఇంకా పిల్లలకి ఇంట్లోనే కుల్ఫీ చేస్తే బెటర్ కదా అని. ఇంకా మా బాబుకైతే ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. సో వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మీరు కూడా ఇలా చేసుకొని ఎంజాయ్ చేయండి. బాయ్.